అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. కన్నప్ప సినిమా మీద ఎంతో మంది అభిమానులు ఆశలు పెంచుకున్నారనే చెప్పొచ్చు. కానీ ఒక్కసారిగా అది రిలీజ్ అయిన తర్వాత అభిమానులు చాలా మంది నిరాశపడ్డారని చెప్పొచ్చు. మరి దానికి గల కారణం ఏంటి? కన్నప్ప సినిమాలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష పండితులు మురళీకృష్ణ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, కన్నప్ప సినిమా అంటే అదొక భక్తి సినిమా అని చెప్పొచ్చు. అలాంటిది చాలా మంది భక్తులు దాని మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. కానీ ఒక్కసారిగా కొంతవరకు నిరాశపడ్డారు అనే చెప్పొచ్చు. దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయంటారా? జై గురుభ్యో నమః. కన్నప్ప సినిమా అసలు వాస్తవానికి అదొక భక్తి సినిమా. చాలామంది కూడా ఒక అన్నమయ్యలాగా, ఒక భక్త రామదాస్ లాగా ఉంటుందేమో అని అనుకున్నారు. ఎందుకంటే ఇంతకు పూర్వము ప్రభాస్ గారి ప్రధానమైనటువంటి కృష్ణరాజు గారు చాలా అద్భుతంగా నటించారు. ఆ స్థాయిలో ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ ఈ సినిమా కనుక చూసినట్లయితే అది భక్తి రస చిత్రం అని అనటం కంటే కూడా మంచి రసపట్టు ఉన్నటువంటి సినిమా అనేటువంటి విధంగా కూడా ఉంది. పూర్తి కమర్షియల్ సినిమా అది. మొదటి నుంచి కూడా ఇక పూర్తిగా కూడా హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేయటం, ఈ కమర్షియల్ వాల్యూస్ ఎక్కువ చేయాలి. మోహన్ బాబు గారి పాత సినిమా అసెంబ్లీ రౌడీ వంటి సినిమాలు కూడా ఇది గుర్తు తీసుకొచ్చింది ఇది. ఎందుకంటే వారి సినిమాలన్నింటిలో కూడా హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేయటం, హీరోయిన్కి కేవలం ఒక టవల్ మాత్రమే కడతారు. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మంచు మోహన్ బాబు గారు కావచ్చు, మంచు విష్ణు గారు కావచ్చు, చెప్పడానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గతంలో అంటే మన ఏదైతే ఆ సెంచరీ ఉందో ఆ సెంచరీలో ఇలాంటి దుస్తులు వేసుకునే వాళ్ళు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలా లేదండి. ఆ రోజుల్లో కూడా ఈ యొక్క స్త్రీ వస్త్రధారణ అనేటువంటిది చాలా దారుణంగా చూపించారు హీరోయిన్కి. ఆమె శరీరం అంతా కూడా కనపడేటువంటి విధంగా, ఈ యొక్క ఆమె అందచందాలు ప్రదర్శించాలి అనేటువంటి విధంగా కూడా చూపించడం జరిగింది. సినిమా మటుకు ఏం ఆలోచించకుండా మామూలుగా ఒక బాహుబలి సినిమా చూసినట్టుగా వెళ్ళి చూస్తే ఆ స్థాయిలో కూడా ఉంది సినిమా. ఆ స్థాయిలో మ్యూజిక్ కానీ అన్నీ చేశారు. కేవలం ఒక గ్రౌండ్ తీసుకొని, గ్రౌండ్ చుట్టూరా చెట్లు, ఒక నాటకం స్క్రీన్ ఉంటుంది, స్టేజ్ షో చేసినట్టుగా ఇది కూడా అదే విధంగా చేశారు. ఒక్కొక్క పాత్రధారులు వస్తుంటారు, డైలాగులు చెప్తారు, వెళ్ళిపోతారు. ఇంకో పాత్ర వస్తారు, డైలాగ్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లలోనే తీశారు. మరి వాటికి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవ్వటం అనేటువంటిది మరి ఎందుకైందో తెలీదు. మరి సరే, అవి ఏ విధంగా కూడా అనుకున్నా కానీ అంటే స్టోరీ విషయానికి వస్తే ఎందుకని భక్త కన్నప్ప మూవీ లాగా అనిపించలేదు? అసలు లోపాలు ఏమున్నాయంటే మీరేం చెప్తారు? లోపాలు ఉన్నాయండి. ఇప్పుడు పాత సినిమాకి ఇక్కడ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళు చూపించిన దాంట్లో అమ్మవారికి బలి ఇవ్వటం అనేటువంటి చూపిస్తారు. వీళ్ళు కొంత సొంతగా క్రియేటివిటీ వీళ్ళ దగ్గర ఉంది. చాలా తప్పులు కూడా చేశారు. అందులో ప్రధానమైనటువంటి తప్పు ఏంటంటే పరమేశ్వరుడికి జంజం ఉండదు ఈ సినిమాలో. ఇది అత్యంత దారుణమైనటువంటి తప్పది. అది ఎవ్వరు కూడా హర్షించరు. చివరికి ఎంతోమంది పండితులతో మాట్లాడాం, సలహాలు తీసుకున్నాం అని చెప్పారు. శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల పేర్లు కూడా వేశారు. సో వాళ్ళకి అభినందనలతో, వాళ్ళకి కృతజ్ఞతలు అని చెప్పేసి. మరి శ్రీకాళహస్తి ప్రధాన అర్చకులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి ఇతర అర్చక స్వాములందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఈ సినిమా చూడలేదా? చూడాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా ఏంటంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ విషయాలన్నీ గమనించలేదా అని తీవ్రమైన బాధగా ఉంది. ఎందుకంటే పరమేశ్వరునికి వాళ్ళు త్రిమూర్తులు, హిందూ మతానికి అన్నిటికంటే ముఖ్య త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. పరమేశ్వరునికి అసలు జంజం లేకుండా అతని యొక్క చూపించడం కూడా చాలా అసభ్యంగా అనిపించింది. ఎందుకంటే మీరు పాత సినిమాలు ఏమన్నా తీసుకోండి, ఈవెన్ ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాల్లో కూడా, భూకైలాస్ సినిమాలో కూడా పరమేశ్వరుడికి జంజం ఉంటుంది. పరమేశ్వరుడికి జంజం ఉండకుండా అలా బోసిగా తీయటం, అంతేకాకుండా హీరోయిన్గా ఆమె హీరోయిన్ కాజల్ గారు ఇందులో పార్వతిగా నటించారు. చివరికి కాజల్ గారు అందచందాలు కూడా చూపించడం జరిగింది. ఆ కెమెరా షాట్లో మొదటి ఇంట్రడక్షన్ సీన్లోనే ఉంటుంది. పార్వతి గారిగా చూపిస్తున్నప్పుడు ఆమె ఒక పార్వతీదేవి ఉన్నటువంటి స్థాయిలో ఒక కిరీటం కానీ అటువంటి కూడా ఏమి లేవు. కేవలము మెడలో ఒక హారం మాటకి వేశారు. చివరికి కాజల్ అనే ఒక అందమైన అమ్మాయిని చూపించాలనే తాపత్రయం అందులో కనపడింది. ఆమె పెదాలు చూపిస్తారు. పార్వతీదేవి పెదాలు ఎవడని చూపిస్తారా షూటింగ్ తీసినప్పుడు? ఆ షాట్ ఎందుకు పెట్టారు సినిమాలో? ఇలా డౌన్ నుంచి తీసుకొచ్చేసి ఆమె పెదాలు ప్రత్యేకంగా ఒక 5 సెకండ్లు కాన్సన్ట్రేట్ చేసి
మరలా మిగతా శరీరం అంతా చూపించే అందచందాలు చూపించే ప్రయత్నం చేశారు. ఇది చాలామందికి బాధించింది. ఇప్పుడు సాక్షాత్తు పార్వతీదేవి క్యారెక్టర్ కదా ఆమె వేసింది, ఆమెని అలా పెదాలు చూపించాల్సిన అవసరమే ఉంది. అట్లా అసభ్యంగా చూపించారు. చివరికి పక్కన పరమేశ్వరుడు ఉంటే ఆయనకి జంజం లేదు. ఆయన జంజం లేకుండా అసలు చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది. అది చూసి చాలా బాధపడ్డాము. మరి దీని మీద కాళహస్త్రి ప్రధాన అర్చకుల్ని, అక్కడ ఉండేటువంటి అర్చకులందరినీ కూడా ప్రశ్నిస్తున్నాము. మీరు ఈ సినిమా చూసారా చూడలేదా? మరి చూడకపోతే మీకు వాళ్ళు ఎందుకు కృతజ్ఞతలు చెప్పారు? మీకు అవసరం కూడా ఉంది అని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు భక్తి దాంట్లో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ విధమైనటువంటి సినిమాలు చూసినప్పుడు, కాళహస్త్రి మీద సినిమా చూసినప్పుడు తప్పనిసరిగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళు కొంత సమయం తీసుకొని వాళ్ళు ఏమైనా సలహాలు సూచనలు చేస్తే బాగుండేది. మరి మోహన్ బాబు గారు ఇంత తప్పెందుకు చేశారనేది కూడా అర్థం కాలేదు. మీరు సినిమా చూసారండి? అది సినిమా నేను మొదటి ఆట చూడటం జరిగింది. అయితే అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ పక్కన పెడితే స్టోరీ విషయానికి వస్తే అసలు ఎలా అనిపించింది? దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? వాళ్ళు క్లియర్గా ముందే డిక్లరేషన్లో, ఈ మధ్య దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతి సినిమాకు ముందు ఒక డిక్లరేషన్ ఇస్తారు, ఇందులోటువంటి పాత్రలో ఎవరికి సంబంధం లేదు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇస్తారు. కానీ వాస్తవమైన పాత్రలు ఇవి అందరికీ తెలిసిన విషయమే. మన చట్టంలో ఉన్న లోపం అది. ఇక కన్నప్ప సినిమా తీసినప్పుడు కూడా కన్నప్ప సినిమా ప్రేరణతో ఇది ఒక కల్పిత గాథ అనే డిక్లరేషన్ మొదటే ఇస్తారు. డిక్లరేషన్ వాళ్ళు స్క్రీన్ మీద అది వస్తుంది. సో వాళ్ళు కల్పిత గాథ అని చెప్తున్నారు. వాస్తవానికి ఉన్నటువంటి దాన్ని వీళ్ళు మొత్తం మార్చేయడం జరిగింది. మార్చేశారు. ఇంకా చూపించడం కూడా చాలా అసభ్యకరంగా చూపించారు. అంటే ఏం మార్చారు? మెయిన్గా కన్నప్ప సినిమాలో కన్నప్ప క్యారెక్టర్ చేసిన విష్ణు గారు ఏమన్నా పొరపాట్లు చేశారా? స్టోరీ ఏం మార్చారు? స్టోరీ అంటే అందులో వాళ్ళందరూ వచ్చేసేసి ఇది కాపాడుతున్నా చెప్పడం, ఆయన ఒక రకంగా దాచిపెట్టుండి కేవలం ఒక బ్రాహ్మణుడు మాత్రమే పూజ చేస్తున్నారు అనే విధంగా కూడా చూపించారు. అక్కడ మోహన్ బాబు గారు ఆ క్యారెక్టర్కి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మీకు నచ్చలేదా? బ్రాహ్మణుడు అనేటువంటి వాడు అంతా స్ఫురద్రూపిగా ఉండి ఆ స్థాయిలో ఉన్నాడు. కానీ వారు వచ్చినప్పుడు కూడా వారు ఎవరిని రానివ్వలేదు, ఆయన ఒక్కరే పూజ చేసేవారు అని చెప్పడం కూడా నిజంగా హాస్యాస్పదం. అది ఆ విధంగా ఏం జరగలేదు. వాస్తవానికి ఆయన ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేసేవాళ్ళు, చాలా శ్రద్ధగా కూడా జరిగింది. ఈ సినిమాలో మొదటి నుంచి కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. కేవలం ప్రభాస్ గారి గురించి కూడా చాలామంది సినిమా చూడటం జరిగింది. ప్రభాస్ గారి వల్ల అంత ఓపెనింగ్స్ వచ్చినాయి. అంటే అసలైన భక్త కన్నప్పలో ఉన్న స్టోరీ ఏంటి అసలు? ఈ సినిమాలో ఉన్న స్టోరీ ఏంటి అంటే మీరేం చెప్తారు? భక్త కన్నప్ప అనేటువంటి అతను కాళహస్తి ప్రాంతంలో ఉండేవాడు. అతను కూడా చిన్నతనం నుంచి కూడా చాలా నాస్తికుడిగా ఉండేవాడు. పరమేశ్వరుని నమ్మకుండా ఉండి ఆ విధంగా కొంతకాలం గడిపిన తర్వాత ఒకరోజు అతనికి కూడా జ్ఞానోదయం అవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయిన తర్వాత పరమేశ్వరుడికి పూర్తిగా లీనమవుతాడు. ఆయన అమల్లో ఉన్నటువంటి 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. ఆ విధంగా అతను ఒక ఆటవికుడు అవటం వల్ల తన విధానంలో పూజ చేస్తాడు. అప్పుడు వాళ్ళ మధ్య ఏర్పడే ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. తర్వాత అతను తన కన్నులను తీసేసి స్వామివారికి సమర్పించాడు అనేటువంటి విధానం ప్రచారంలో ఉంది. అందువల్ల ఆయన కన్నప్పని అన్నారు అనేటువంటి విధంగా ఉంటుంది ఇది. కానీ వీళ్ళు ఏంటంటే ఇది సినిమా పరంగా అని చెప్పేసి అంతా కూడా అసభ్యకరంగా కూడా చూపించడం జరిగింది. హీరోయిన్ మటుకు హీరోయిన్ అందచందాలు, ఆమె స్నానం చేస్తూ ఉండటము, అక్కడి నుంచి ఇక తీసుకొచ్చేసి పరమేశ్వరుడికి అదే డ్రెస్తో ఇలా వాటర్ అభిషేకం చేస్తుంది. ఇట్లా చేయటం కూడా అందరికి ఇబ్బందికరంగా అనిపించింది. అంతేకాకుండా స్వామివారికి ఇచ్చినటువంటి ప్రసాదాలు ఇతను తీసుకెళ్ళిపోయి తినటము, ఇటువంటివి కూడా చాలా ఇబ్బందికరంగా కూడా అనిపించింది. అంటే స్వామివారికి పెట్టిన ప్రసాదం అనేది ఇందులో ఈ సినిమాలో చూసుకుంటే మంచు విష్ణు గారు తినడం జరిగింది. మంచు విష్ణు దొంగతనంగా తీసుకుపోయి తింటాడు. ఇది అంటే కన్నప్ప అసలు స్టోరీలో ఎక్కడా లేదు. అసలు అది అట్లా ఎక్కడా లేదు. ఆమె పూజ చేస్తున్నప్పుడు అతను రహస్యంగా వెళ్ళిపోయి దొంగతనంగా పక్కకు తీసుకెళ్ళి తింటాడు. ఇదేంటంటే వాళ్ళు చేయడం జరిగింది. ఇంకా చాలా ఎగతాళి సన్నివేశాలు, బ్రాహ్మణుల మీద అసభ్యంగా కొన్ని సన్నివేశాలు కూడా పెట్టారు. పిలక గిలక అనే క్యారెక్టర్లు పెట్టడం జరిగింది. కానీ వాటిని ఒక బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడైన దాని మీద కేసు పెట్టడం జరిగింది. సో అది వాటిని తీసేశారు. ఆ సినిమాలు అవి లేవు. అంతేకాకుండా ఈ యొక్క సినిమాలో కూడా గమనించినట్లయితే కేవలం వాళ్ళు డబ్బు సంపాదన అనే దృష్టితోటే ఈ సినిమా తీశారు. నిజంగా భక్త కన్నప్ప అనేటువంటి ద్వారా తీయలేదు. కానీ మంచు విష్ణు గారు అద్భుతంగా నటించారు. ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు ఈ సినిమాలో, అంత బాగా నటించాడు. మంచు విష్ణు గారికి మార్కులు. కానీ కన్నప్ప సినిమాలో మాత్రం కన్నప్పకి సంబంధించిన స్టోరీ అనేది సరిగ్గా లేదు. మొత్తం మార్చడం జరిగింది. కేవలము సినిమా కోసమే, సినిమా ఒక డబ్బు కోసమే సినిమా తీశారు. డబ్బు కోసమే సినిమా తీశారు. పరమేశ్వరుని సరిగా ప్రజెంటేషన్ చేయలేదు.
చివరిలో కూడా చాలా వరకు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా కథను మార్చేసుకున్నారు. ఇష్టానుసారంగా చేసుకోవటము, ఒక జంతువు యొక్క అస్థి పంజరంతో బాణం తయారు చేస్తాడు, ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. వీటన్నిటితో కాకుండా మేము ఎక్కువ బాధపడినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో భక్తిరస చిత్రాలు నటించేటువంటి వాళ్ళు, స్వర్గీయ పెద్ద ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ కూడా నటించినప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించేవాళ్ళు. ఒక భక్తిరసమైన చిత్రం వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు శాకాహారం తింటూ కొన్ని నియమాలను పాటించేవాళ్ళు. కానీ మంచు విష్ణు గారు విపరీతమైన ట్రోలింగ్ గురయ్యారు ఇందులో. ఆయన శుభ్రంగా నేను నటించినంతకాలం కూడా 2 పూట్లు నాన్ వెజ్ తిన్నానని చెప్పడం జరిగింది. ఇది నిజంగా దురదృష్టకరమైన విషయము. మరి మోహన్ బాబు లాంటి వాళ్ళు ఈ విషయాన్ని కూడా ఖండించాలి. అంటే అభిమానులు కూడా నిరాశ చెందడానికి గల కారణాలు ఇవి కూడా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. మొదట ఏంటంటే సినిమా మీద పాజిటివ్ టాకే వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ గారి నటన అయితేనేమి, మోహన్ లాల్ గారి నటన అయితేనేమి అందరూ కూడా చాలా బాగా చేశారు. మనం పాతదానితో కంపేర్ చేయకుండా ఒక ఫ్రెష్ కథలాగా చూసినట్లయితే, మరి తనికెళ్ళ భరణి గారు ఈ కథను అందించాలని చెప్పారు. మరి తనికెళ్ళ భరణి గారు ఆయన కథ ఈ విధంగా రాశారో తెలియదు. మరి ఒక బాహుబలి కానీ ఒక రాజుల సినిమా వంటి దాంట్లో చూసినట్టయితే అది సరిపోతుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఒక చరిత్రకు సంబంధించిన దాన్ని వక్రీకరించడం కూడా జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైనా పిల్లలు చూస్తే ఓహో ఇలా జరిగింది కావాలని అనుకుంటారు. ఆ విధంగా కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన మొత్తం నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్ తిని ఆ యొక్క పాత్రలో నటించాను అని చెప్పడం కూడా నిజంగా బాధాకరమైన విషయం. వీటన్నిటి వల్ల కూడా పరమేశ్వరుని యొక్క ఆగ్రహం కూడా కలిగింది. దానివల్లే సినిమా మొదట్లో చాలా బాగా కలెక్షన్స్ వచ్చినప్పటికి కూడా క్రమక్రమంగా కూడా కలెక్షన్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఈ విషయంలో కూడా వెంటనే పరమేశ్వరుడికి జన్యధారణ చేయించడము, ఈ విధమైన కొన్ని కార్యక్రమాలు, కొన్ని రకమైనటువంటి మోడిఫికేషన్ కూడా చేస్తే ఇంకా బాగుంటుందని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సో చూడొచ్చు, గురుగారికి ఏవైతే అనిపించాయో అవి మనతో పంచుకోవడం జరిగింది. అయితే సినిమాకి సంబంధించి చూసుకుంటే కన్నప్ప సినిమాలో ఏవైతే లోపాలు ఉన్నాయని చెప్పారో, అలాగే పూర్వంలో అంటే చరిత్రలో ఏదైతే భక్త కన్నప్ప సినిమాలో ఏవైతే ఉన్నాయో సన్నివేశాలు కావచ్చు, లేకపోతే స్టోరీ కావచ్చు, అది మాత్రం కన్నప్ప సినిమాలో లేవు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.